శ్రీమత్ భక్తి ఛానల్ వీక్షించే ప్రేక్షకులకి ఈరోజు కుండలిని షట్చక్ర యాక్టివేషన్ అంటే దీని గురించి ఈరోజు చెప్పుకుందాం. మొట్టమొదటిగా షట్చక్రాలు, వీటిని ప్రతి మనిషిలోనూ ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, ఇలాగ మణిపూరకం, ఇలా 6 చక్రాలు, మొదలైన 6 చక్రాలు మన దేహంలోనే ఉంటాయి. అయితే అందరూ వీటి గురించి ఎంతో ఆతృతగా ఎలాగ మనం ఈ షట్చక్రాలు మనం సాధన ద్వారా వాటిని మేలుకొలిపితే మనలో అతీత శక్తులు ప్రవేశిస్తాయి, వాటితో మన జీవితం సార్థకం అవుతుంది అని చెప్పి నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ షట్చక్రాలు, కుండలిని, ఇవన్నీ కూడా మనకి యోగా చేసేటప్పుడు, యోగ సాధనలో, తర్వాత అమ్మవారు పూజ చేసేటప్పుడు వాటిలో ఈ షట్చక్రాలు, కుండలిని, వీటి గురించి వస్తుంటాయి. అయితే ఈ కుండలినికి మారు పేరు సుషుమ్నా నాడీ వికాసనం. ఇది ఆధ్యాత్మిక ధోరణిలో సాగే పద్ధతి. అది కష్టమైన ఆసనాలు, యోగాసనాలు వేసి వాటిని సాధించుకునే పద్ధతి. ఇక్కడ ఏదైనా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఏ దైవశక్తి మనలో ప్రేరేపించాలన్నా, మనలో ప్రవేశించాలన్నా, వాటి ప్రేరణ ద్వారా మనం లబ్ధి పొందాలన్నా, మనకు మొట్టమొదట మనకి జీవితం మీద విరక్తి అనేది కలగాలి. ఈ విరక్తి కలగకపోతే మనకి ఏ షట్చక్రాలు రావు, ఏ కుండలిని మనకి ఆవాహన అవ్వదు, అట్లాగే ఏ రకమైన ఆధ్యాత్మిక శక్తి మన దగ్గరికి రాదు. ఇక్కడ ముఖ్యంగా పుస్తకాల ద్వారా చదివి వాటిని ఏదో మనం సాధన చేస్తే వచ్చేస్తాయి అనుకోవడం చాలా పొరపాటు. ఇక్కడ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురు చూసి ఒడిదుడుకులు పడి జీవితం మీద విరక్తి కలిగి ఇంకా వేరే దారి లేక భగవంతుడి మీద ఆధారపడ్డ వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక చింతన అలవడి అప్రయత్నంగా వారికి కొన్ని ఆధ్యాత్మిక శక్తులు రావటం జరుగుతుంది. అంటే వారు ఎవరైతే విరక్తి చెందిన వారు భగవంతుణ్ణి పదే పదే ప్రార్థన చేస్తూ, నాకు వేరే దారి లేదు అని చెప్పి అడిగేవాళ్ళు, వారికి దారి దొరుకుతుందని నేను చెప్తున్నాను. అంటే నా నమ్మకం అది. అలాగా ఇక్కడ అలౌకికం అంటే ప్రాపంచిక విషయాల్లో ధనాసక్తి, సామాజిక విషయాల్లో అనేక రకాల బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ఇవన్నీ వీటన్నిటితో ఉన్నవాళ్ళు ఏ రకంగానూ అలౌకిక ప్రపంచానికి చేరుకోలేరు. ఎందుకంటే ఇవన్నీ అడ్డంకులుగా ఉంటాయి. అంచేత ఇక్కడ పూర్తిగా లౌకికం అనేది మనకు సంబంధం లేకుండా ఉండి, లౌకిక బాధ్యతలు అంటే లౌకిక ప్రపంచానికి మనం దూరంగా ఉన్నప్పుడు మనకి అలౌకికం మనని చాలా ముందుకు తీసుకెళ్తుంది. అంటే మనకి ఎవరితోనూ పని ఉండదు, మనకి ఎవరితో పని ఉండదు, వాళ్ళకి
మనతో పని ఉండదు. అంచేత ఇది పూర్తిగా అలౌకికం మాత్రమే ఆధ్యాత్మికంలోకి నడిపిస్తుంది అనేది నేను చెప్తున్నాను. ఇలాగ అలౌకికం, విరక్తి భావన లేని వాళ్ళు ఈ షట్చక్రాల గురించి ఆశపడటం, ఆధ్యాత్మిక శక్తుల గురించి, ఆధ్యాత్మికత గురించి ఊరికే వాటి గురించి ఆరాటపడటం కూడా దండగ. అంచేత మొట్టమొదట మనకి కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే ఈ ఆధ్యాత్మిక శక్తికి, అంటే ఆధ్యాత్మిక ప్రయాణానికి మనం వెళ్ళాలంటే మనకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏంటవి అంటే మనకి విరక్తి భావన ఉండాలి. మనకి దేని యందు ఆసక్తి ఉండకూడదు. మరి పూర్తిగా అలౌకికంలో ఉండాలి. అంటే మనం ధ్యానం చేసినా ఏం చేసినా సరే బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మనం ఏకాగ్రతతో, ముఖ్యంగా ఏకాగ్రత, ఓపిక అనేది కూడా కావాలి. వీటితో మనం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. కానీ అది ఎన్ని సంవత్సరాలకి ఎక్కడికి తీసుకెళ్తుంది, ఆ ధ్యానం మన అంతర్ ప్రయాణాలు ఎక్కడి దాకా తీసుకెళ్తాయి, మనం ఎన్ని స్టేజెస్ చూస్తాం, అసలు చూడలేకపోతాం అనేది. అయితే ఇదంతా కూడా మన యొక్క మానసిక పరిపక్వత, మరి మన యొక్క స్థితిని బట్టి, అంటే ఆధ్యాత్మిక స్థితిని బట్టి అక్కడ మనం ముందుకెళ్తాం. అయితే ఇక్కడ నీ గురించి నువ్వు ఆలోచించు. అంటే ఈ అలౌకికంలో నీ గురించే నువ్వు ఆలోచించు. మరి నువ్వు దాంట్లో అనేక ప్రయత్నాలు చేసి ఏదైనా సాధించినట్లయితే తర్వాత నువ్వు నలుగురికి ఉపయోగపడు. ఇది నేను చెప్పేది. ఇక్కడ ముఖ్యంగా ఈ వచ్చే వీడియోలో, అంటే ఈ వీడియోలో కాదు, వచ్చే వీడియోలో నేను ఏంటంటే ఇక్కడ షట్చక్రాలు, కుండలిని, తర్వాత సుషుమ్నా నాడీ వికాసన, వీటికి గల తేడాలు, అవి ఎలా కలుగుతాయి అనేది నేను చెప్తాను. దాన్ని మీరు ఫాలో అవటం కాదు, నేను చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకుని ఫాలో అయినా కూడా ఇవి కొన్ని రావు. అంచేత దీంట్లో ఏంటంటే మనకి మన ప్రవర్తనలో, మన భావనలో వీటిలో తేడాలు వస్తే, అంటే తేడాలంటే ఒక విరక్తి స్థాయికి మనం కనుక చేరుకున్నట్లయితే అక్కడ నుంచి మొదలవుతుంది ఆధ్యాత్మిక ప్రయాణం. అంచేత ఆధ్యాత్మిక